ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. అశ్వవాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. ముగిసిన శ్రీశైలం బ్రహ్మోత్సవాలు. విధుల్లో అందరి కృషి అభినందనీయమని ప్రశంసించిన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పుష్ప పల్లకి సేవలో విహరించిన స్వామి అమ్మవారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు తాగి 2 మృతి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న ఎంపీ డాక్టర్ బారెడ్డి శబరి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో అంగరంగ వైభవంగా రథోత్సవం. పోటెత్తిన భక్తులు. ఆలగడ్డ ఆర్టీసీ బస్ డిపోలో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్కు ఘన సత్కారం. ఆత్మకూరులో త్రాగునీటి సరఫరాలో నీరు కలుషితం కాలేదు. ప్రజలు ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నల్లమలలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుని ఆలయం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర అవధానితో పాటుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు అశ్వవాహన సేవలో తరించారు. ఈ సందర్భంగా మండపంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుల ఉత్సవాలను కొలువుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, విధుల్లో అందరి కృషి అభినందనీయమని నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి రోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగిందని, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలం బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అందరూ సమన్వయంతో భక్తుల భద్రత క్షేమమే లక్ష్యంగా బాగా పనిచేసి విజయవంతంగా పూర్తి చేశారన్నారు. బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. నల్లమలలో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుని ఆలయం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధానితో పాటుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకి సేవలో తరించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామేశ్వరి అమ్మవారితో కలిసి నాట్యమాడుతూ నటరాజ స్వరూపంలో పుష్ప పల్లకీపై ఆశీస్సులు అయ్యారు. అనంతరం పుష్ప పల్లకీపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. పెళ్లి పెద్దలైన గంగా పార్వతి సమేత బ్రహ్మానందేశ్వర స్వామివారు కూడా పుష్ప పల్లకిలో విహరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమ శివాయ
ఒక్కొక్క పీఠం నిజమన్నారా ఏళ్ళు ఎంత క్లోజ్ చేస్తే నాకు వస్తుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం నీళ్ల తొట్టి వీధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు త్రాగడంతో అస్వస్థతకు గురై 2 మృతి చెందగా మరో 5 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీళ్ల తొట్టి వీధిలోని ఇరువురికి వాంతులు విరోచనాలు కావడంతో బంధువులు స్థానిక ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తూ ఉండగా చికిత్స పొందుతూ కోలుకోలేక 43 సంవత్సరాల రహమతుల్లా, 56 సంవత్సరాల షేక్ బస్రూన్ బి అనే 2 మృతి చెందారు. మరో 6 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే స్థానిక కాలనీవాసులు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 2 ప్రాణాలను కోల్పోవడం జరిగిందని, మున్సిపల్ కుళాయిల గత కొన్ని రోజులుగా కలుషిత నీరు వస్తుందని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, ఘటన జరిగిన అనంతరం రాత్రికి రాత్రి హడావిడిగా మున్సిపల్ సిబ్బందిని పిలిపించి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లి హడావిడి చేస్తున్నారని స్థానిక కాలనీవాసులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్న వాదన ఇలా ఉంటే మున్సిపల్ అధికారుల తీరు మరోలా ఉంది. మున్సిపాలిటీ కొళాయి నీళ్లలో ఎలాంటి కలుషిత నీరు రావడం లేదని, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఘటనకు గల కారణాలపై పూర్తి విచారణ చేపడుతున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కాలనీలోని మున్సిపాలిటీ కుళాయి నీటి ల్యాబ్ను తరలించి పరీక్షించగా ఎక్కడ కూడా క్లోరిన్ శాతం లేనట్టుగా తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపై వేచి చూడాలి. కాగా ఈ ఘటనపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్రంగా స్పందించారు. సంఘటనకు కారణాలను వెలికితీసి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఇంతసేపు చూసినప్పుడు మొత్తం వెయిట్ ఉంది కదా, అది వాటర్ అంటే క్లోరినేషన్ చేసినారు. ఇది మన VBR వెలుగొండ నుంచి సంప నుంచి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ చూపిస్తుంది పాయింట్? ఇదో 1.0 1.5 1.0 చూపిస్తుంది. అది వైట్ ఉంది. వైట్ ఉంటే క్లోరినేషన్ చేయను. ఎందుకంటే ఒకవేళ దీంట్లో ప్రాబ్లం ఉందో దాంట్లో ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలా. కరెక్ట్గా చెప్పలేదు. కూడా ఈగలు వాటర్లో ఆ తొట్టి వచ్చేసి మనం అట్టగా మా దగ్గర ఉండే ఈ ట్రాక్టర్లు గీక్టర్లు అన్ని అడ్డం పెట్టి ఈ పడ తొట్టి అక్కడ ట్రాక్టర్లు నా పేరు వచ్చేసి అలీవాస సార్. వడ్లపేట నాది, ఆత్మకూరు నంద్యాల జిల్లా. ఇప్పుడు దాదాపు అంటే మా ఏరియాలో వచ్చేసి 8 నెలలు అయింది కాలువలేసి. ఇంతవరకు 2 సార్లు తీసుకున్నారు. ఇప్పటి నుంచి రాలేదు. ఏమన్నా అంటే మీరు కొట్లాడుతున్నారని చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయకుంటున్నారు. ఇప్పుడు రాత్రిపూట ఏమో చూస్తున్నామంటే మేము ఏందబ్బా ఇంతమంది జనాలు ఉన్నారంటే 2 చనిపోయినారని వీళ్ళందరూ వచ్చినారు.
ఎందుకు వచ్చినారని అడిగితే నీళ్ళ తరపు నుంచి వాంతులు బేదులు అయ్యి చనిపోయినారు వీళ్ళు అని వచ్చినారు. అది ఇంకోటి విషయం ఏమంటే కంప్లైంట్ వచ్చింది వీళ్ళకి, కమిషనర్ కాడ కలెక్టర్ కాడ నుంచి ఇది వచ్చింది వీళ్ళకి. ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడే వస్తున్నారు, లేకుంటే రాకుంటున్నారు. తర్వాత అయితే పట్టించుకున్నంత వాళ్ళే లేరు అసలు. ఈ నీళ్ళు కాలువలు తీస్తున్నారు కానీ పైన కస్తులు తీస్తున్నారు కానీ నీళ్ళు అనేది పోగొట్టున్నాయి. ఎంతసార్లు చెప్పినా కంప్లైంట్ అనేది తీసుకోరు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమైనా ఉందే లేదా అనేది కూడా చూడాలి. వచ్చి మనకి వచ్చేసి వార్డు నెంబర్ భుజన్న ఉండే, ఆయన అప్పుడప్పుడు వచ్చి పోతుండే. ఈ మధ్య ఎవరు రాకుంటున్నారు, వార్డు నెంబర్ అనేది ఎవరు లేరు ఇక్కడ. దీనికి ఏమని అదే ఇప్పుడు వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి చనిపోయినారని చేస్తున్నారు. అదే ఏదో ఒక 3-4 రోజుల కిందట వచ్చింటే ఈ పరిస్థితి జరిగేది కాదు కదా. ఇంకా విషయం ఏమంటే ఇంకా ఇదే జరిగింది, మళ్ళీ రేపు ఏం జరుగుతుందో. రేపు కలెక్టర్ వస్తున్నారని వెళ్ళా రాత్రి వీళ్ళకి అందరికి లేపి వచ్చుకొని పాపం వాళ్ళకి పొద్దున 4 గంటలకు డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు రాత్రి అందరికీ తోలుకొచ్చి ఇప్పుడు హడావుడి చేసి వీళ్ళకి అంతా చేస్తే దీనికి బాధ్యత ఎవరు సార్? దీనికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకంటే ప్రెస్ వాళ్ళు కూడా వచ్చినారు రాత్రి పూట. అసలు ప్రెస్ వాళ్ళు అనేది కూడా రారు ఈ ఏరియాకి. ప్రెస్ రారు, సర్పంచ్ రాడు, మళ్ళీ వచ్చేసి కమిషనర్ రారు, వార్డు నెంబర్ కూడా రారు. దీనికి ఎవరు సార్ పరిష్కారం? మీరు ఏమన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సార్? హాస్పిటల్లో వచ్చేసి మన ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు సార్, మన జామియా మస్జిద్ దగ్గర ఉన్నాడు, ఈ షాక్ బాషా అని. ఆ పిల్లడు దాదాపు 4 రోజుల నుంచి కరోనాలోనే ఉన్నాడు. ఈడ ఏమో ఒకటేసారి 2 చనిపోయినారు రోగాలతో. ఇంకోటి వచ్చేసి ఇంకొక ఆమె ఉంది, పాపం చేసుకోలేదు చేయలేదు. వాళ్ళ పాపకు 4 రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఈరోజు డిశ్చార్జ్ అయినారు వాళ్ళు. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? नंदयाल जिला यहाँ पानी का प्रॉब्लम बहुत दिन से है। ये प्रॉब्लम आने से बहुत अदना जाना बिगड़ हुआ है। ये मोशन सु जुलाबा खाला बहुत होते हैं। इसके बारे में अब आपको सब ये कंप्लेंट करे तो इसके बारे में आपको अब चेक करते हैं। सब पूरा पाइपलाइन सब प्रॉब्लम बहुत है यहाँ। पूरा पानी मोटर डाले तो पूरा पानी सब गलीस पानी, नाले के पास बहुत गलीस पानी आता है। ये पानी पी को बहुत अदना हॉस्पिटल में है। इसके बारे में बहुत अच्छा घर में भी उखाला जवाला जुलाबा होगा बांटना चलाने को भी इसमें है, तो सीरियस में है ज़रा पोजीशन। उसके बाद से पानी के बारे में हम आपको जरा पकीजा कर को करने का बाध्यता करो भाई गवर्नमेंट तरफ से। మాత్రం కలుషిత నీళ్ళు వచ్చినాయి, చాలా వాసన వచ్చింది నీళ్ళలో. ఆ వాసన చూడలేక మేమే ట్యాంక్కి కడుక్కున్నాం. ఒక 2 నెలలైంది నీళ్లు కలుషితమనే వస్తున్నాయి. అప్పటి నుంచి చెప్తున్న వాళ్ళకు, వాళ్ళు చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు నీళ్ళు. మళ్ళీ అది వెల్డింగ్లు ఏమో చేసినామంటున్నారు, మళ్ళీ అవే నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళకి ప్రాబ్లం దొరకలేదు. ఆ నీళ్ళు తాగి ఒక 2 నెలల నుంచి అక్కడ మా ఏరియాలో మొత్తం బేదులు వాంతులు అవుతున్నాయి. ఇక్కడ నిన్న రాత్రి నా రహంతుల్లా అనే ఆయన రాత్రి వాంతి చేసుకొని ఆడ నుంచి బేదులు అవుతున్నాయి. ఇంకా నిలబడడం లేదు. నాగన డాక్టర్ దగ్గర పోతే అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కరెంట్ పంపించినారు. అక్కడ పోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయలేదు. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం నుంచి ఒకటే బాటలు సాయంత్రం వరకు ఎక్కిచ్చినారు. ఆ తర్వాత స్కానింగ్ చేసుకురామన్నారు. ఆ స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత హాస్పిటల్లో చనిపోయినారు. ఏం పేరు చనిపోయింది? రహంతుల్లా. ఇక్కడ ఒక ఆయన, సందులో ఇంకొక ఆమె. వయసు ఎంత ఉంటుంది? నేను అది 50 ఉంటుంది, ఆమెది 60-70 ఉంటుంది. ఆమెకి చనిపోయిన వాళ్ళు 2 బంధువుల అంటే నీళ్ళు ఎప్పుడు మీరు ఇచ్చినా కానీ పైపులలో నీళ్ళు వాసనగా వస్తున్నాయి. అడిగినాము, వాళ్ళే వచ్చి మాకు సచివాలయం నుంచి బాటలు తీసుకొచ్చి పట్టుకుపోతున్నారు. కానీ అది బంద్ చేయలే. ఒకరోజు ఆడ తోగినాము, అంత సరే టెస్టింగ్ తీసుకుపోయినా సరి అయింది అన్నారు. కానీ మళ్ళీ అట్లానే వస్తున్నాయి. వాటర్ ఎక్కువ, వాటరు కుళాయి నీళ్ళే తాగుతారు. ఫిల్టర్ వాటర్ తక్కువ మంది తాగుతారు. అంటే మామూలు ఫిల్టర్ వాటర్ తాగడానికే కదా, మొత్తం బియ్యం కడగాలి, అవి కడగాలంటే మామూలు నీళ్ళు ఇవే వాటర్ వాడతారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీ మహానందీశ్వరుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహానంది క్షేత్రం శివనామ స్మరణలతో పులకించింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎటువంటి అపశృతులు దొరలకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో గత 34 సంవత్సరాలుగా విశిష్ట సేవలను అందించి శుక్రవారం పదవీ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్ గోల్కొండ షేక్ సుబాన్ వలీని అధికారులు కార్మికులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా సుభాన్ వలి యొక్క యాక్సిడెంట్ కూడా చెయ్యకుండా అత్యుత్తమ సేవలు డిపోకు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీ రవికాంత్ చౌదరి, డిపో ఎన్ఎంయు యూనియన్ నాయకులు రాజశేఖర్, ఎంప్లాయీస్ యూనియన్ దానం, వైఎస్ఆర్ యూనియన్ సుందర్రాజు, కార్మిక నేతలు, డ్రైవర్ వలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే నీళ్ళు మామ కానీ గ్యాస్ రెడ్డి మామ కానీ అందరిళ్ళకు కూడా పోయేటోళ్ళం. అప్పుడు అందరినీ మేము మామ అనేటోళ్ళం. ఈరోజు కొంతమంది అంటే మా డిపార్ట్మెంట్ కూడా మేము 99లో జాయిన్ అయినప్పుడు అందరం అలాగే పిలుచుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉందో తెలియదు, మా డిపార్ట్మెంట్లో అయితే అనుబంధాలు బాగా తగ్గిపోతున్నాయి. ఇంకా సీనియర్స్ రాను రిటైర్డ్ అయ్యే కొద్దీ ఆ అనుబంధాలు మర్చిపోతామని అంత భయంగా ఉంది. ఇంతమంది మేము బస్ స్టాండ్కి వస్తే నాయుడు కొడుకు వచ్చాడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏదో మీ వాడికి అన్నట్టు ఏదో కరెంట్ ఆఫీస్ ఏడీ వచ్చినట్టు బాగుంటున్నారు. కానీ మాకు అది అయితే ఇక్కడైతే నాకు నచ్చదు. మన గ్యారేజ్లో ఇంత చక్కటి వాతావరణం ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదములు. మరి ముఖ్యంగా నేను మన డిపోకి నవంబర్ 11వ తారీఖున ఇక్కడ డిపో మేనేజర్ రావడం మీ అందరికీ తెలిసిందే. వచ్చిన దగ్గర నుంచి ఒకరు ఇద్దరు రిటైర్ అవుతున్నారు. కానీ నేను రిటైర్మెంట్ గురించి పోయిన నెల 1st తారీఖునే చెప్పారు మాకు. సార్ మీరు ఫంక్షన్ ఉంది సార్, నంద్యాలలో మీరు రావాలి సార్ అన్నాడు. కానీ నేను వద్దాం అనుకున్నాను. కానీ నేను మహానంది డ్యూటీలో ఉండటం వల్ల రాలేకపోయాను. మరి ముఖ్యంగా మరి ఈయన డ్రైవర్గా మంచి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. మరి నిన్ననే రోడ్డు భద్రతా మాసోత్సవములు అనే కార్యక్రమంలో ఈయనకి యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్గా మంచి అవార్డు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 34 సంవత్సరాల 6 నెలల కాలంలో ఎటువంటి యాక్సిడెంట్ లేదని దీనికి నిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు కూడా వచ్చింది. మరి దీని గురించి మరి ఏం చెప్పాలి? మరి డ్రైవర్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా అన్ని అవయవాలు పనిచేస్తూ ఉండాలి. డ్రైవర్ అంటే ఆ దృష్టి మొత్తం రోడ్డు మీద కాన్సన్ట్రేషను, అట్లాగే ప్యాసింజర్స్ మీద కాన్సన్ట్రేషను ఉండాలి. ఇక్కడ మీ అందరి సహాయ సహకారములతో నేను ఈరోజు 33 ఇయర్స్ 6 months నా సర్వీస్ పూర్తి చేస్తున్నాను. దీంట్లో సూపర్వైజర్లు ప్లస్ గ్యారేజీ ప్లస్ సెక్యూరిటీ వాళ్ళందరి సహకారంతో ఈరోజు నేను ఈ సర్వీస్ పూర్తి చేసుకున్నాను. తర్వాత ముఖ్యంగా నా అర్ధాంగి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా అర్ధాంగి గురించి తక్కువే. 2:30కు లేస్తారు వారు. 2:30కు లేచి నాకు క్యారియర్ చేసి వాటర్ కూడా ఆమెనే పెడుతుంది. నేను కేవలం లేయడం, జనార్దన్ గారు చెప్పినట్టు బాత్రూమ్ పోయి రావడం, మా బాబుజీ చెప్పినట్టు ఫ్రెష్ అప్ కావడము, క్యారియర్ తీసుకోవడం, రావడం. దీనికి కారణమంతా ఆమె. ఫస్ట్ మీరు, తర్వాత ఆమె. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. ఆత్మకూరు పట్టణంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో కొలాయి త్రాగునీటి సరఫరాలో నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో కొలాయిల ద్వారా త్రాగునీటి సరఫరా కలుషితంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో సరఫరా అయ్యే త్రాగునీటిలో నీరు కలుషితం కాలేదన్నారు. ఆత్మకూరు పురపాలక సంఘానికి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరియు 35 బోర్వెల్స్ ద్వారా నీరు సరఫరా అవుతోందన్నారు. ప్రజలకు ఎక్కడి నుంచి నీరు సరఫరా అవుతుందో ఆయా ప్రాంతాల్లోని ప్రతి చోట పైప్ లైన్ల ద్వారా సరఫరా అయ్యే నీటి నమూనాలను ల్యాబ్లకు పంపించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ల్యాబ్ టెస్టుల్లో నీళ్లు కలుషితమైనట్లు రూపణ కాలేదని కలెక్టర్ తెలిపారు. కలుషిత నీరు సరఫరా కావడం లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో వైద్య సిబ్బంది 24 గంటల పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను కలెక్టర్ ఆదేశించారు. 19 ఆర్ఓ ప్లాంట్ల సరఫరా అయ్యే నీటి నమూనాలు కూడా పరీక్షల నిమిత్తం కర్నూలు రీజనల్ ల్యాబ్కు పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు పురపాలక సంఘంలోని అన్ని ప్రాంతాల్లో
పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసి పరిశుభ్రత మెరుగుపరచాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఆర్డీఓ నాగజ్యోతి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. అశ్వవాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. ముగిసిన శ్రీశైలం బ్రహ్మోత్సవాలు. విధుల్లో అందరి కృషి అభినందనీయమని ప్రశంసించిన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పుష్ప పల్లకి సేవలో విహరించిన స్వామి అమ్మవారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కలుషిత నీరు తాగి 2 మృతి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న ఎంపీ డాక్టర్ బారెడ్డి శబరి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో అంగరంగ వైభవంగా రథోత్సవం. పోటెత్తిన భక్తులు. ఆలగడ్డ ఆర్టీసీ బస్ డిపోలో పదవీ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్కు ఘన సత్కారం. ఆత్మకూరులో త్రాగునీటి సరఫరాలో నీరు కలుషితం కాలేదు. ప్రజలు ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.